దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట త్రిత్వంలోని 9వ ఆదివారపు ఆరాధన ఆశీర్వాదానికి ఆహ్వానం. ప్రార్థన చేసుకునే కార్యక్రమం ప్రారంభించుకుందాం. మా పరమ తండ్రి, మీ మహోన్నతమైన నామాన స్తుతులు రాజా. మా కొరకు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుని మా కొరకు పంపినందుకు ప్రత్యేక వందనాలు కోట్లాదికి చెల్లిస్తున్నాం. ఈ లోకమందు మాతో ఉండడానికి మీ ఆత్మను కూడా మాకు ఇచ్చే పరిశుద్ధాత్మడి స్తోత్రములు. ఈ మీ మహోన్నతమైన దానాలకి మేమేమి చెల్లించలేము రాజా. మేము కేవలం వినమ్రులమై మీ పాద సన్నిధిని మీకు విధేయులు, మా కృతజ్ఞతలు అను మా పరిమళ వాసనార్థమైన కానుకగా మా జీవితాలు మీకు అర్పించడం తప్ప మాకు మిగిలింది ఏమీ లేదు నాయనా. మమ్మల్ని కనికరించండి. ఈ 9వ వారం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినము మీ చిత్తము, మీ సంకల్పం మా అందరి జీవితాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా ప్రాంతాల్లో, మా సంఘాల్లో, స్థానిక సంఘాల్లో, మా దేశ సంఘాల్లో సార్వత్రికంగా చిత్తము జరిగించి మీరే మహిమ పొందవాలి నాయన. మా అందరి శరీర ప్రాణాత్మలు అను మా మానవ త్రిత్వము మీ పరిశుద్ధ త్రిత్వమునకు సాష్టాంగపడి మిమ్మల్ని ఎలాగ ఘనపరచాలో, ఎలాగ హెచ్చించాలో మాకు నేర్పించమని ఈ మా ఆరాధన ఆద్యంతం మీ కృపగా అప్పగించుకుంటూ పరిశుద్ధాత్ముడు మీ ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణలో మా ఉంచుమని సార్వత్రిక సంఘాన్ని ఆశీర్వదించండి. మీ పక్షంగా నిలబడుతున్న మీ దాసులను కనికరించండి. సంఘమని మీ శరీరం కావలసిన పోషణ జరుగుటకు ఈ పరిశుద్ధ పరిచర్యను దీవించమని మహిమ ఘనత ప్రభ మీకే అప్పగించుకుంటూ యేసు ప్రభునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మరోసారి ఆహ్వానం చెబుతూ ఈ దినము గృహ నిర్వాహకత్వము అనే అంశము ప్రభు మన ముందు ఉంచి ఆ గృహ నిర్వాహకత్వపు సంగతి మనతో ముచ్చటించలేని కోరిక. ఎందుకంటే ఆయన సృజించబడినది, సృజించబడనిది అంటే దృశ్యము అదృశ్యమైన ప్రపంచానికి ఆయన సొంతదారుడు. మనమేమో ఆయనకు ప్రతినిధులము, లేక ఆయన చేత నియమించబడిన గృహ నిర్వాహకులము. దీని ఇంగ్లీష్లో స్టూవర్డ్స్ అని కానీ లేక మేనేజర్స్ అని కానీ అనడం మనందరికీ తెలిసిన విషయం. స్టూవర్డ్ అనే ఈ మాటకి ఆదిమ భాష అనబడుతున్న గ్రీకులకు వెళితే ఓయికోనోమోస్ అనే ఆ పదం వాడబడింది. అంటే ఓయికోస్ అంటే ఇల్లును, నేమో అనేది టు థింక్ ఓవర్ అని. అంటే అర్థం ఏంటంటే గృహము కానీ, ఒక ఎస్టేటే కానీ, ఒక యజమానికి సంబంధించిన ఆస్తులే కానీ, అవి చరాస్తులు ఏవైనా అవ్వచ్చు, వాటిని పర్యవేక్షించి, వాటిని సరిచేసి, వాటిని క్రమపరిచి, వాటి అభివృద్ధికి వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టి యజమాని మెప్పు కొరకు ఆశపడే విద్యుక్త ధర్మాన్ని గృహ నిర్వాహకత్వము అని అంటారు. సో టు అరేంజ్ ప్రాపర్. ఓయికోస్ అంటే ఇల్లు అని చెప్పుకున్నాము. అది వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏమైనా కావచ్చు. వీటిని తగు రీతిలో నడపడం, దీన్ని అడ్మినిస్ట్రేటర్ అని కూడా అనుకోవచ్చు, మేనేజర్ అని అనుకోవచ్చు.
ఇవన్నీ పర్యాయ పదాలు. దేని బిడ్డారా, ఈవేళ మనము ఆలోచించవలసిన విషయం ఏమంటే, దేవాతి దేవుడు సృష్టికర్తగా తన రిప్రజెంటేషన్, తన ప్రాతినిధ్యం వహిస్తున్న మనకి అప్పగించినవి ఏంటో, ఇంకా అప్పగించవలసినవి ఏంటో, ఇవన్నీ మనం ఒకంత పరిశీలన చేసి ముందుకు వెళదాము. ఈ దిన పాఠ్యభాగాల్లో మనం చదువుకుని విన్నట్టు ప్రకారంగా పాత నిబంధన వాక్య భాగంలోనేమో దావీదురాజు గారు దేవుని ప్రభావ మహిమలైన కొనియాడుతూ దేవుడు తనకిచ్చిన ప్రాధాన్యత, తనని ఎలాగ ఏ స్థితి నుంచి ఏ ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాడో, అది ఇచ్చిన రాజ్యం నిమిత్తము, ఇవన్నీ అయిపోయాక అతను స్థిరపడిపోయిన తర్వాత నలుదిశలు శత్రు సంహారం అయిపోయాక తను ఇక దేవుని వైపు, అంటే దేవుని కార్యక్రమాల వైపు మనసు పెడతాం మనం చూస్తాము. ముఖ్యంగా దేవుని మందిరము ఆయన పాదపీఠముగా ఎంచబడిన ఈ భూగ్రహం మీద ఇజ్రాయేలుకు దీవెనగా, భూప్రజలందరికీ సాక్షార్థముగా ఆయన సన్నిధి మనతో ఉందని చెప్పడానికి దావీదుకు దేవుడు పుట్టించిన తలంపు చాలా తీవ్రతరమై ఆ గొప్ప కార్యానికి ఏమి చేయాలనేది ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచనతో తాను సాధించిన విజయాల సమ్మేళనంలో సంపాదించిన బంగారు, వెండి మొదలైన విలువైనవన్నీ కూడా సంపాదించుకున్నాడు. సంపాదించి తన కుమారుడైన సొలొమోనుకి వాటిని అప్పగిస్తాడు. అప్పగించి వాటి పట్ల ఏం చేయమంటే గృహ నిర్వాహకత్వపు విధిని అప్పగిస్తాడు. అంటే సంపాదన ఆయనది, అడ్మినిస్ట్రేట్ చేసేది ఈయన. ఆ విధంగా అప్పగించి, ఎందుకంటే దావీదు రాజు చేసిన యుద్ధాల కారణంగా ఆయన చేతులు రక్తమైపోయినందుకు, రక్తమయమైన నీ హస్తాలతో కట్టొద్దని ప్రభు శాసిస్తాడు. అందుకని ఆగిపోయి సంపాదించిన సామాగ్రిని సొలొమోనుకి హ్యాండ్ ఓవర్ చేసి ఇక కార్యక్రమాన్ని చక్కబెడతంలో ఉండే ఈ సంగతులు మనము ఈవేళ వింటాము. అలాగే అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ ఆత్మీయ కుమారుడుగా ఎంచబడిన తిమోతికి ఉత్తరాలు వ్రాస్తూ, ఆ ఉత్తరంలో తిమోతిని హెచ్చరిస్తూ చెప్తున్న మాట ఏమంటే, తిమోతికి అలవడిన విశ్వాసము అది తుది వరకు దేవుని మహిమార్థమై, అతని ఆత్మీయ క్షేమార్థమై, అతడు చేత కాపాడబడుతున్న లేక నడిపించబడుతున్న సంఘ క్షేమార్థమై పౌలు గారు ఇచ్చిన హెచ్చరిక, ఒక రకంగా అభినందన, ఇవన్నీ కూడా మనము పత్రిక భాగంలో చూస్తూ ఉంటాం. ఇక మూడవ భాగంగా పరిశుద్ధ సువార్త భాగంలో యేసు స్వామి ఆయన వచ్చువేళ విశ్వాసికి కలిగి ఉండవలసిన మెళకువ, నమ్మకత్వము, వాచ్ఫుల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, ఈ రెండు యొక్క ఆవశ్యకత ఏంటనేది ప్రభువారు చెబుతూ, విశ్వాసి తన జీవితాన్ని ఎలా కండక్ట్ చేసుకోవాలో, తనకు అప్పగించబడిన విశ్వాసపు ఈ ఆత్మీయ సంపదని ఎలాగ అడ్మినిస్టర్ చేసుకోవాలో, ఈ విధంగా ప్రభువారు మాట్లాడుతుంటాడు. ఇది లోక సువార్తలు మనం వింటూ ఉంటాం. నేను బిడ్డారా, ఈ 3 పాఠాల సారాంశం మీకు వివరంగా చెప్పాననేది నేను అనుకుంటున్నాను, మీరు విన్నారు. అయితే ఈ నిర్వహించవలసిన నిర్వహణ కార్యక్రమం, అంటే మేనేజీరియల్ డ్యూటీలో స్టూవర్డ్షిప్ని మనము చేయడంలో విత్ ఆల్ అవర్ ఇంటిగ్రిటీ మనము దాన్ని చేయాలి. ఎందుకంటే మీ అందరి నోటీస్కి చెప్తున్న మాట ఏమంటే, స్టూవర్డ్షిప్పే కాదు, ఎక్కడైనా సరే మనం ఆలోచన చేయవలసిన విషయం, ఆవశ్యకంగా ఏం చేయాలి,
మనం చేపట్టే కార్యక్రమంలో అది చిన్నదే కానీ పెద్దదే కానీ జ్ఞానము కలిగి ఉండాలి, సమగ్రత కలిగి ఉండాలి. సమగ్రత అంటే విత్ ఆల్ అవసరమైన ప్రతి ప్రాధాన్యమైన విషయాలని సమతౌల్యంలోకి తీసుకురావడాన్ని సమగ్రము అని అంటారు. సమగ్రత, ఇంగ్లీష్ ఇంటిగ్రల్ ఆర్ ఇంటిగ్రిటీ. అందుకని శామ్యుల్ జాన్సన్ అనే ఆంగ్ల తత్వవేత్త అంటాడు, ఏమంటాడంటే ఇంటిగ్రిటీ వితౌట్ నాలెడ్జ్ ఈజ్, బాగా వినాలి, ఇంటిగ్రిటీ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ వీక్ అండ్ యూస్లెస్. ఏ వ్యక్తి యొక్క ఉద్దేశము ఇంటిగ్రిటీ మీదే ఉంది, అయితే దానికి జ్ఞానము లేనప్పుడు ఇట్ రిమైన్స్ యూస్లెస్ అండ్ వీక్. అండ్ అట్ ది సేమ్ టైమ్ శామ్యుల్ జాన్సన్ గారు అనే మాట మన సెకండ్ ఫేజ్లో ఏమంటాడంటే నాలెడ్జ్ లేకపోతే వీక్ అండ్ యూస్లెస్ అంటున్నాడు. మరి ఇంటిగ్రిటీ లేకపోతే ఏమంటాడంటే వితౌట్ ఇంటిగ్రిటీ ఇట్ ఈస్ డేంజరస్ అండ్ డ్రెడ్ఫుల్. అది ప్రమాదకరమును భయంకరమైపోద్దట. అందుకని ఇది మానవ మేధస్సుతో చెప్పిన మాట, ఇది మనందరికీ అవసరమే. ఇంటిగ్రిటీ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్ అండ్ వీక్, అండ్ నాలెడ్జ్ వితౌట్ ఇంటిగ్రిటీ ఈజ్ డేంజరస్ అండ్ డ్రెడ్ఫుల్. రెండు కూడా మనము మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం విన్న 3 పాఠాల సారాంశంలో మనము మన ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయటంలో ఎలా ఉన్నాము, మనము కలిగిన జ్ఞానము, ఈ రెంటిని ఎలాగ మనం వాడుతున్నాము, వాడి మనము ఎలాగ కార్యక్రమంలో మనకు అప్పగించబడిన అసైన్మెంట్లో కృతార్థులం అవుతున్నాము అనే సంగతి ఆలోచన చేసుకుంటూ ఈ మాటలు విందాము. ఓకేనా? ఈ 3 పాఠాల యొక్క సారాంశాన్ని మనం యథావిధిగా ఒక నోన్ ట్యూన్లో ఆ మాటలు విని ఆ గానం విన్నాక కొద్దిసేపు మీతో మాట్లాడి వాక్యం ముగించుకోరుతున్నాను. ఓకేనా? బిఫోర్ దట్ మనకు కావలసిన వాక్య భాగం విందాము. పత్రిక వాక్య భాగము ముందుగా విందాము. తర్వాత పాత నిబంధన వాక్య భాగముగా దినవృత్తాంతాల గ్రంథం నుంచి ఆ మాటలు విందాము. మొదటి గ్రంథంలో 29వ అధ్యాయము 10-13. ఓకేనా? మరి చివరిగా పరిశుద్ధులైన లూకా రాసిన సువార్తలో 12వ అధ్యాయంలో ఒక మాట కూడా మనం విందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు. యెహోవా మా సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. హల్లెలూయా. రైట్? యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడవును. అందరికి బలమిచ్చువాడవును నీవే. నా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ విషయము మనము
దావీదు స్వయంగా తన నోటితో పలికిన పలుకులు, ప్రభువుకు చేసిన స్తోత్రములు విన్నాం. అంటే భూమి ఆకాశములకు కర్తవు నీవని, మీ కర్తృత్వంలో ఇవన్నీ చేసేవనైనా చేసి ఆకాశ మండలము ఆ తాలూకువన్నీ మీరు స్వాధీనం ఉంచుకుని మా నిమిత్తం మీరు భూమిని మాకు ఇచ్చావని ఈయన కొనియాడుతూ ఒకరి హెచ్చింపు బల ప్రభావం ఇవి ప్రభు ఇచ్చే దానాలని చెబుతూ దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఒక్కొక్క వాక్యమే మీ చేత నేను చదివించి మీకు జస్ట్ రిమైండ్ చేస్తాను. మిగిలిన విషయాలన్నీ కూడా ప్రభు నడిపింపుని బట్టి మనం వివరించుకుందాం. రైట్. 2వ పాఠంలో నేను సూచిస్తున్న మాటలు చదువుదాం, లేక నేను చదువుతాను, మీరు చూడండి ఈ పత్రిక వాక్య భాగము. అప్పుడు ఏమవుద్దంటే మనకి టు షార్ట్ ఇన్ ది టైం. 5వ వచనం అపోస్తలుడు పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం ఈ విధంగా ఉంటుంది. ఏమంటే, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇది తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కొనియాడుతూ ఈ విధమైన వివరణ ఇచ్చాడు. ఇంకొక వాక్యం చెప్తున్నాను, మీకు చూపిస్తున్నాను. 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. సరిగా ఆలోచన చేయాలి. నేను మళ్ళీ వీటిని సమరైజ్ చేస్తాను. చివరి వచనం ఉంది, ఆఖరి వచనం, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. విశ్వాసము తిమోతిలో ఉందని, ఆ ఉన్న విశ్వాసము ప్రభువుగా అప్పగించిన సంగతి కూడా పౌలు జ్ఞాపం చేస్తూ ఇంకేమన్నాడంటే, మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వలన ఆ పదార్థమును కాపాడు. ఇది అప్పగించబడిన విశ్వాసము. తిమోతికి తన తల్లి అయిన లోయి, తన అవ్వ అయిన యూనికే, వీళ్ళ వలన ఈ విశ్వాసము తిమోతిలో ఇంప్లాంట్ చేయబడింది, నాటబడింది. ఎందుకంటే పూర్వకాలంలో 1వ శతాబ్దానికి ముందు కూడా ఈ విధమైన అలవాటు ఉండేది. ఏమంటే, తల్లి ఒడి బిడ్డకు పాఠశాల అనేది అప్పటి నుంచే వచ్చింది. యాక్చువల్గా అయితే ఇశ్రాయేలు ఇంట్లో తండ్రే బిడ్డలకి పరిశుద్ధ జ్ఞానమును బోధించాలి. ఈ తిమోతికి విషయంలో తండ్రి ఇశ్రాయేలుడు కాని మూలాన్ని అతడేమో అన్యుడు, తల్లి ఇశ్రాయేలురాలు గనక అది ఎరిగిన స్త్రీ ఈ పరిశుద్ధ గ్రంథ జ్ఞానము బిడ్డగా అభ్యసింపచేసింది కనుక వాళ్ళిద్దరిని, అంటే అమ్మమ్మని ఆ తల్లిని కూడా వారి యొక్క విశ్వాసపు కృషి ఈ చిన్న బిడ్డ పట్ల ఎంత చేసినని ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఇచ్చి, పౌలుతో పరిచయం అయిన దగ్గర నుంచి కూడా తిమోతికి విశ్వాస విషయంలో విశ్వాసము ఎవరెందు ఉంచి ఉన్నాడో పౌలును బట్టి పౌలుతో కూడా తిమోతి ఎవరెందు ఉంచాడో ఆ విశ్వాసము, వీళ్ళు విశ్వసించిన దేవుడు తమ విశ్వాసమును కాపాడుతాడనే సంగతిని, అలాగే 14వ వచనంలో ఏమిటంటే, నీలో ఉంచిన మంచి పదార్థమును, అంటే డిపాజిట్ అనే మాట వాడబడింది మూలంలో. డిపాజిట్ అనే మాట ఏమిటంటే, నీలో ఏమంటారు చూడు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఎందుకంటే ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటాం అనేది
ఎవరి ఇండివిజువల్ ఎఫర్ట్ మీద ఆధారపడుతుందని నమ్మటం చూసారా, నమ్మకం దట్స్ వెరీ ట్యాంజిబుల్. అది అంతంత మాత్రంగా ఉండిపోతుంది. అలా కాకుండా 7వ వచనంలో తనని దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి మాట్లాడుతారు. 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చింది, కానీ పెరిగితనము గల ఆత్మ ఇయ్యలేదు అని చెప్తున్నాడు. ఓకేనా? ఈ విషయము, ఈ 2 విషయాలు అంటే దావీదు విషయము, తిమోతి విషయము ఇంకా మనము సవివరంగా వినడానికి, విని మన జీవితాలకి అప్లై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకు గాను మీకు ఒక ఇంటర్వల్ లాంటిది ఇచ్చి, అనగా ఈ 3 పాఠాలని కవర్ చేస్తూ ఒక చిన్న గానాన్ని మీకు ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆ పాట విందాం. గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు పిలిచెను విశ్వాసులను తన 2వ రాకడ దృష్ట్యా. విశ్వాస వరమూల నిర్వహణలో గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు విశ్వాస వరములన్నిటి విషయములో వినియోగించగ విమలాత్ముని నడిపింపును. ప్రభు కృపకై వేడే విశ్వాసులను, ప్రభు కృపకై వేడే విశ్వాసులను గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు పిలిచెను విశ్వాసులను తన 2వ రాకడ దృష్ట్యా. విశ్వాస వరమూల నిర్వహణలో గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు. ప్రశస్తమైన పితరుల స్వాస్థ్యం పిల్లలకు ప్రాప్తించే విశ్వాసముతో. ప్రశస్తమైన పితరుల స్వాస్థ్యం పిల్లలకు ప్రాప్తించగ విశ్వాసంలో పెంచి పోషించి ప్రతితరములో, పెంచి పోషించి ప్రతితరములో గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు. మందిర సామగ్రి సొలొమోనుకై సమకూర్చెను దావీదు బహుళార్థము. మందిర సామగ్రి సొలొమోనుకై సమకూర్చెను దావీదు బహుళార్థములు. నిరవధిక నిర్మాణము వసుధను జరుగా, నిరవధిక నిర్మాణము వసుధను జరుగా. గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు పిలిచెను విశ్వాసులను. విశ్వాస సంపద సేవంతటికి సమకూర్చిరి విశ్వాసపు పోరాటముకై. విశ్వాస సంపద సేవంతటికి సమకూర్చిరి విశ్వాసపు పోరాటముకై. లోయి యూనేకే
తిమోతికై లోయి యూనికే తిమోతికై గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు పిలిచెను విశ్వాసులను తన రెండవ రాకడ దృష్ట్యా విశ్వాస వరమూల నిర్వహణలో గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు పిరికితనము గల ఆత్మను కాదు, శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహాత్మ. పిరికితనము గల ఆత్మను కాదు, శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహాత్మనే దైవ సంకల్పానికి సాక్షిగా నుండా. దైవ సంకల్పానికి సాక్షిగా నుండా గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు ప్రతివానికి ఆహారం పెట్టుటకు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకులలో తగిన వారిని వెదకే ఈ కాలమున గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు పెండ్లి విందు నుండి వచ్చు ప్రభుకు తలుపు తీయగా ఎదురు చూచే. పెండ్లి విందు నుండి వచ్చు ప్రభుకు తలుపు తీయగా ఎదురు చూచే. మనుషుల వలె నుండ గోరేవార్ని, మనుషుల వలె నుండ గోరేవార్ని గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు. భయపడకు చిన్న మంద, నీకు రాజ్యమునిచ్చుట తండ్రికి ఇష్టం. భయపడకు చిన్న మంద, మీకు రాజ్యమునిచ్చుట తండ్రికి ఇష్టం. వెదకుడి అనవరతము ఆ రాజ్యమును, వెదకుడి అనవరతము ఆ రాజ్యమును గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు పిలిచెను విశ్వాసులను తన రెండవ రాకడ దృష్ట్యా విశ్వాస వరమూల నిర్వహణలో గృహ నిర్వాహకులుగా ఘనదేవుడు. మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఈ పర్యంతం మనము 3 భాగాల నిమిత్తమై ఆయా పరిచయ మాటలు విన్నాము. వాటి తాలూకు ఈ గానం కూడా విన్నాం కనుక ఇప్పుడు పరిచయ మాటలు ఈ గానాన్ని మీ మదిలో ఉంచుకొని ఇక ముందుకెళ్తున్న విషయాన్ని మనము సేకరిద్దాము, ధ్యానం చేసుకుందాం. ఓకేనా? మరి దావీదు రాజు తన జీవిత కాలంలో దేవుడు తనకు అప్పగించబడిన దానిని ఎట్లాగ నిర్వహించాడు. హౌ డేవిడ్ ఎగ్జిక్యూటెడ్ వాట్ ఆల్ గాడ్ బెస్టోడ్ అపాన్ హిమ్. ఏమేమి దావీదుకు అనుగ్రహించాడో వాటి పట్ల ఎంత అభిలషణీయంగా అతడు నిర్వహించాడో ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. దావీదుకి అన్నగారులు 7 కొన్ని మందలు ఉన్నవి. మంద మేపడంలో బిడ్డ
పెద్దోళ్ళేమో రాజ్యసేవలో ఉండిపోయారు. ఈయన గారు ఈ పిల్లోడు మందరం వైపు వెళ్ళిపోయాడు. యాజ్ ఎ షెపర్డ్ బాయ్, కాపరి బాలుడుగా లేక బాల కాపరిగా అతడు ఎలా నిర్వహించాడు, నమ్మకంగా నిర్వహించాడు. అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ హిస్ లైఫ్ హీ ఫాట్ విత్ లయన్ అండ్ లెపర్డ్. ప్రాణాన్ని అతను లెక్క చేయలేదు. తండ్రి మందను కాపాడడంలో సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడు. ఈ రెండు చంపడంలో దేవుడు దావీదుని బహుగా దీవించి తన ముందున్న నరగొర్రెలకి ఎంచబడిన ఇశ్రాయేలు జనాంగం మీదకి రాబోతున్న ఘోరమైన శత్రువు గొలియాతు, సింహము కంటేనో ఎలుగుబంటి కంటే భీకరమైన వ్యక్తి, వాడిని చంపడానికి ఇది దావీదుకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయినాయి. ఇప్పటికి విషయం దావీదుకి ఎవరికి తెలియదు. ఆ ఈవెంట్ అయిపోయే వరకు మనకి తెలియదు. అతని యొక్క నమ్మకత్వము, దేవునిలో అచంచల విశ్వాసము. దిస్ ఇస్ హౌ డేవిడ్. అంత మాత్రం కాదు, రాజు అయిన తర్వాత ప్రజలను కాపాడడంలో ఎలాగ ఎగ్జిక్యూట్ చేశాడు, నలుదిశల శత్రువుల్ని సంహరించి దేవుని సహాయం వలన జాతికి నెమ్మది ఇచ్చాడు. అందుకని అపోస్తల కార్యాలు 13:36-37 ఏమంటాడంటే, అలాగే అదే అధ్యాయంలో 22వ వచనం కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 13:22 అలాగే 36వ వచనం కూడా మనం ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనము అపోస్తల కార్యములు 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చాలండి. ఈ ఒక్క స్టేట్మెంట్ దేవుడు దావీదుని బట్టి ఇవ్వడానికి ఎంతో హర్షించాడు. కారణం ఏమంటే అతని అతని నమ్మదగిన నిర్వహణ మరియు అతడు నేర్పరితనము, అతడు వహించిన గృహ నిర్వాహకత్వం. ఇప్పుడు ముందుకెళ్దాం. 36వ వచనం చూద్దాం. అక్కడే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి చాలండి సేవ చేశాడు. దిస్ ఈజ్ ఛాలెంజ్ బిఫోర్ అస్. అందుకని తత్వంలోని 9వ వారం మన ముందు ప్రభు ఇవాళ అడుగుతున్నాడు, కుమారుడా, వాట్ ఫర్ యువర్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్? ఈ భూగ్రహం మీద నువ్వు ఎందుకున్నావు? నేను నిన్ను భూమి మీద ఎందుకు పంపాను? హ్యావ్ యూ ఎవర్ నోన్ ఆఫ్ మై పర్పస్? నా ఉద్దేశం ఏంటో, నా సంకల్పం ఏంటో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా కుమారుడని ప్రభువారు ఇవాళ మనం అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన సంకల్పములన్నీ కూడా ఏది దాచకుండా ఆయన ఓపెన్ చేస్తూ తన అద్వితీయమైన యేసుని మనకు పంపాడు, తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాక ఇప్పుడు ఆయన మనల్ని అడుగుతున్నాడు. ఏమీ చేయకుండా మనల్ని అన్యాయంగా అడిగే తండ్రి కాదు, దేవుడు కాదు ఆయన. మనం అడగనివి ఎన్నో, మన ఊహకు మించినవి అయినా మనకు ముందుగా ఇచ్చేసాక ఇప్పుడు తను అడుగుతున్నాడు, నా ఎడలని రెస్పాన్స్ చేయమని అడుగుతున్నాడు. రైటేనా? దావీదు విషయంలో ఇది నేను చాలా బ్రీఫ్గా చెప్పాను, ఇంకా చాలా మీకు చెప్పాల్సి ఉంది, కానీ మిగిలిన 2 పాఠాలు మనం వెళ్ళాలి కనుక ఆలోచించేద్దాం. ఇవాళ రాజ్యము కార్యక్రమం అతని యొక్క ఆయుష్ అన్నీ కూడా అంతానికి వస్తున్న వేళలో తన చివరి కోరిక ఏమంటే దేవునికి మందిరం కట్టుకోవాలి. ఎందుకంటే గుడారాల్లో ఉండిపోతున్న నేనేమో దేవదారుమయమైన నగరంలో ఉంటున్నాన్ని తను చాలా వేదన పడి మందిర నిర్మాణ కోరికతో అతడు ఉండిపోయినప్పుడు ప్రభువు చెప్తాడు, ప్రవక్తను పంపించి,
వద్దబ్బాయి నువ్వు వద్దు, నీ నీ చేతులు బాగాలేదు, యువర్ హ్యాండ్స్ ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్, కాబట్టి అది నాకు ఇష్టం లేదని ప్రభు చెప్పేశాడు. అన్నీ కూడా చాలా విస్తరంగా స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఈవేళ దావీదుకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మనకు రావాలనుకుంటాం, అచ్చం అలాగ రావాలనుకుంటాం, అది మనకి సరిపడిన ఆలోచన కాదు. మరి ఏమనుకోవాలి? దేవుని చిత్తంలో ఈవేళ మనం ఆయనకి ఎలా ఉపయోగపడాలి అది మాకు బయలుపరిచిన ఆయనని మనం అలా అడగాలి. కానీ అచ్చం దావీదులాగానే నాకు చెప్పండి, వీఆర్ నాట్ డేవిడ్స్, వీఆర్ నాట్ కింగ్స్. కాబట్టి ఈ మన సమకాలీన మన ఈ కాల వ్యవధిలో మన కొరకు ఆయన నిర్ణయించినవి మనకు బయలుపరచమని మనం ఆయన సన్నిధిలో అడిగి తెలుసుకోవడం అది మన కర్తవ్యం. ఓకేనా? ముందుకెళ్తాను. ఇప్పుడు మందిర నిర్మాణం కొరకైనా ఏర్పాట్లు చేసేసాక మొత్తం సామానం అంతా అప్పగిస్తున్నాడు. టన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ టన్స్ ఆఫ్ సిల్వర్, వాల్యుబుల్ స్టోన్స్, వుడ్, మార్బల్, ఒకటి కాదు, ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్నుల కొలది ఆయన దాచిపెట్టాడు. ప్రజలు కూడా ఇచ్చారు కానుకలు, అధిపతులు ఇచ్చారు, పెద్దవారు ఇచ్చారు. ప్రతి ఒక్కరి చేత ఇచ్చినప్పుడు ఆ కలెక్ట్ అయిన ఆ మెటీరియల్ గూడ్స్ చూసి ఇందాక మనం చదువుకున్నట్టుగా ఆయన స్తోత్రార్పణ చేశాడు దేవదేవునికి. అది మనం విన్నాం. రైట్. ఇక నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాం. తిమోతి విషయంలో ఫెయిత్ ఇంప్లాంటెడ్ బై హిస్ మదర్ అండ్ గ్రాండ్ మదర్. ఇది మీకు చెప్పాను. ఈవేళ మనము ఇళ్లలో ఉన్న మన బిడ్డల పట్ల టు వాట్ ఎక్స్టెంట్ అవర్ కేర్ అండ్ ఎడ్యుకేర్ అనేది లాటిన్ అన్నమాట. విద్య చెప్పడము, నేర్పించడము. ఎడ్యుకేర్ నుంచి వచ్చిన మాట ఎడ్యుకేషన్. వీళ్ళ బిడ్డల పట్ల మన జాగ్రత్త, మనం వారికి ఎంత విద్యను అభ్యసింప చేస్తున్నామో మన ఒడిలో పెట్టుకునంటే ఇవాళ మనం ల్యాక్స్ ఆఫ్ రూపీస్ బయటోడికి పే చేస్తున్నాము. ఆ బిడ్డలను సాకటము, విద్యను గడపడం, నేర్పడం, ఈ బాధ్యత మనము తప్పించుకుంటున్నాము ఇన్ దిస్ బిజీ వరల్డ్. కానీ ఇది మరి తిమోతి విషయంలో అలా జరగలేదు. దిస్ ఈజ్ ఛాలెంజ్ బిఫోర్ అస్. మనం బిడ్డలకు మనం ఏం అప్పగిస్తున్నాము? మేబీ బిల్డింగ్స్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ వాల్యుబుల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నామేమో తప్ప దైవ జ్ఞానాన్ని మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము. బిడ్డలకు రాని సబ్జెక్ట్స్లో మనము ట్యూషన్స్ అరేంజ్ చేస్తున్నాము. బైబిల్ గురించి ట్యూషన్ ఎప్పుడైనా అరేంజ్ చేసామో ఒకసారి ఆలోచన చేయండి. డస్ ఎనీబడి కమ్ ఫార్వర్డ్ అండ్ టెల్ దీస్ థింగ్స్? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఆ కన్సర్న్ మన ఫ్యామిలీస్కి లేకపోయింది. మాకు అంత టైం లేదండి, మేమే చేయలేకపోతున్నామండి, ఇవన్నీ కానీ వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళు మనకు ముందున్న వాళ్ళు దావీదు తన తరము వారికి సేవ చేయగలిగినంత లెవెల్కి తన పెంపకము, తన విశ్వాస జీవితము, తన పర్సనల్ బిల్డింగ్ అప్, హీ బిల్డ్ హిమ్సెల్ఫ్ అప్ ఇన్ ది లార్డ్స్ సైట్. ఈవేళ మనకి అటువంటి యూత్ కేరింగ్, చిల్డ్రన్ కేరింగ్ డ్యూటీ సంఘాల్లో ఇప్పుడు ఉందంటే ఇప్పుడు లేదు. ఆల్మోస్ట్ నెగ్లెక్టెడ్ చెప్పుకోవాలి. మనం ఒకసారి మనం ప్రశ్నించుకుందాం బిడ్డలు ఆలోచించి. ఎందుకంటే మనకు శాసనం భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు తండ్రిని తల్లిని సన్మానించము అనే మాటకి కొత్త నిబంధనలో పేర్లు ఏముంది? ప్రభువునందు ఏమన్నాడు? తల్లిదండ్రులారా మీ బిడ్డలను ప్రభు బోధలోను, ప్రభు శిక్షలోను పెంచమని అన్నాడు. ఈ చేత మనము ఎక్కడ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము దేవుని సంకల్పాన్ని? కనుక ఈ వీక్ ప్రతి వారం కూడా మనకి విడిచిపెట్టబడే ఛాలెంజెస్ ఉంటున్నవి. ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి మనము
స్వీయ పరీక్ష చేసుకుని ప్రభు సన్నిధిలో మనం దీవించబడి వెళ్ళాలి. అటువంటి పరీక్ష చేసుకోవడంలో మనము ఆ సవాలు ఎదుర్కొనే బలము, సామర్థ్యము, ధైర్యము మనము కలిగి ఉంటాక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన చేత అనుగ్రహం పొంది వెళ్ళాలనే తీవ్రమైన కోరికతో మీరు ఉండాలని నా ఆశ. అందుకని మనకి ఇచ్చిన అష్యూరెన్స్ ఏమంటే దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు. మరి ఎటువంటి ఆత్మ ఇచ్చాడంట? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మనకి ఇచ్చాడు. ఎందుకంటే టు ఎగ్జిక్యూట్ ఆల్ దీస్ ఛాలెంజెస్. కాబట్టి దేని బిడ్డరా, ఇంకా సువార్త వాక్య భాగం చూస్తే మనం ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇది కొంచెం స్థిమితంగా దీనికి దగ్గరికి వెళ్ళాలి మనము, లేకపోతే ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ దీంట్లో వస్తున్నాయి కనుక దీని బిడ్డ ఆలోచించేది. ఏమన్నాడు? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమాయను, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. చాలు, ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం. చిన్న మందాన్ని, శిశు వర్గాన్ని అడ్రస్ చేస్తున్న ప్రభువారు. ఈ చిన్న మంద అనేది దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఆ సైజ్ చిన్నదే. మన కంపేరింగ్ టు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. అబ్రహాం కుటుంబం ఒకదాన్ని బయటికి పిలిచాడు, గర్భం తెరిచాడు, వాగ్దాన ప్రకారంగా ఇస్సాకు కడుపుని ఈ విధంగా ఇశ్రాయేలు సంతతి రావడం, ఇవి చరిత్ర అంతా మనకు తెలుస్తుంది. ఇవంత జరిగినా కానీ మన కంపేరింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇది చాలా స్మాల్ ఇన్ సైజ్. యేసుస్వామి పరలోకం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఉదహరించిన ఉపమానాల్లో ఆవగింజను పోలు ఉన్నది. చిన్న సైజు ఇచ్చి చెప్పడానికి ఆయన ఇవన్నీ మనకు జ్ఞాపస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని సొత్తు, దేవుని బిడ్డలు వాళ్ళ బిగినింగ్స్ చిన్నగానే ఉండాలి. చిన్న మంద భయపడకు, మీకు రాజ్యం ఇవ్వడం తండ్రి ఇష్టమైందని అంటూ చెప్పడం అర్థం ఏమంటే రాజ్యాలు శాశ్వతం కాదు, మానవ రాజ్యాలు. నిత్య రాజ్యం ఆయనదని చెప్పడమును, వీళ్ళకి ఇవ్వబోతున్న రాజ్యమునకు అంతమే లేని రాజ్యం ఆ రాజ్యం. ఈ మాట యేసు పుట్టినప్పుడే లోకాసువార్తలోనే మనం వింటున్నాం. మొదటి అధ్యాయం చివరికి వెళ్తూ ఉంటే గనక ఈ రాజ్యం గురించి ఆలోచన చేసినప్పుడు ఏమంటే వీళ్ళకి ఎ టెన్షన్లెస్ లైఫ్. ఈ ఇశ్రాయేలు జీవితము ఏ మూల నుంచి ఎవడు ఏ శత్రువు వస్తూ పడిపోతాడనేది అన్సర్టనిటీ బాగా ఎక్కువ, ఇన్సెక్యూరిటీ ఎక్కువ, అభద్రత, అనిశ్చిత వీళ్ళని పట్టి పీడించింది శతాబ్దాల వెంబడి. యేసు వచ్చి అంటాడు మీకు రాజ్యం ఉంటుంది, ఇక్కడి నుంచి మీరు గాబరా వద్దన్నట్టుగా గొప్ప అష్యూరెన్స్ ఆయన ఇచ్చి ఈ మాటలు చెప్తూ అంటాడు మీ హృదయాలు స్థిరంగా ఉండడానికి ఈ లోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు, అక్కడ సంపాదించుకోండి. అక్కడ మీరు మీ ఊహకు మించిన సెక్యూరిటీ మీకు మీ ఆస్తికి ఉంటుందని చెబుతూ, ఎందుకంటే మనిషి హృదయము అతని వాల్యుబుల్స్ మీద ఉంటుందని ప్రభువుకి తెలుసు. అందుకని మీ వాల్యుబుల్స్ ఎక్కడ కాదరా అక్కడ పెట్టుకోండి అని ప్రభు చెప్తున్నాడు. ఇంక ముందుకెళ్తున్నాం. అయిపోయింది. ముందును కనుక మీ హృదయము ఈ లోక బ్యాంకుల్లో పెట్టుకుంటే ఈ లోకంలో ఉంటుంది, కానీ పరలోక బ్యాంకుల్లో పెట్టుకుంటే అక్కడ మీ హృదయం ఉంటుంది కనుక అక్కడ మీకు సేఫ్ అని ప్రభువు చెబుతూ ఇటర్నల్ సెక్యూరిటీ గురించి వాళ్ళతో చెప్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు వీళ్ళని. ఏమని? నడుములు కట్టుకోండి, వెలుగుచుండనీయుడి. వచ్చి అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడికి మరొకసారి ఆగుదాం. ఎందుకంటే ఆ దినాల్లో
పెళ్లి కుమారుడు పెళ్ళైన తర్వాత తను మళ్ళీ బ్యాక్ అవుతాడు ఇంటికి. వచ్చినప్పటికీ ఏమవుతుందంటే గేట్స్, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, గేట్ బయట ఉంటుంది, ఇల్లంతా సెక్యూర్డ్గా క్లోజ్ చేయబడి ఉంటుంది. బయట నుంచి లోనకి వచ్చేవాడికి గేట్స్ ఓపెన్ అయితే కానీ లోనకి రాలేదు. ఇదంతా ఇప్పుడు మన స్టైల్లోనే అక్కడ కూడా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కనుక గేట్ దగ్గర కాపలా ఉండే వ్యక్తి వలె విశ్వాస జీవితంలోని విశ్వాసపు మెళకువ అలా ఉండాలని ప్రభు దీనికి పోల్చి చెప్పాడు. అర్థం ఏమంటే నిద్ర మానుకో, సుఖం త్యాగం చేయాలి, మెళకువ ఉండాలి. మెళకువగా ఉండి కూడా అప్పగించిన పనిలో జారిపోతే ఇంకా నమ్మకత్వం ఉంటుంది. కాబట్టి నమ్మకత్వము, మెళకువ, వాచ్ఫుల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ప్రభు చెప్తున్నాడు. ఈ రెండు ఉన్నప్పుడు మనకు రాజ్యం అనుగ్రహించబడతాయి. యేసు ప్రభు మృత్యుంజయుడై ఆయన ఆరోహణకు ముందుగా వాళ్ళ మీద మేడగదిలో వాళ్ళకి ఆయన దర్శనం ఇచ్చిన సందర్భంలో శిష్యులు అప్పుడే వీళ్ళకి యాంగ్షియస్గా అడుగుతున్నారు, ప్రభు మరి మా మాట ఏం చేసావు అంటున్నారు. ఏంటి రాజ్యం కోసం? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇట్ సీమ్స్ వెరీ యాంగ్షియస్, చాలా ఆదురతగా వాళ్ళు అడిగేస్తారు. ఎందుకంటే చాలా ఓపు పట్టేవండి 3.5 సంవత్సరాలు, ఏంటి మా మాట ఏంటి, మళ్ళీ మీరు ఇలా ఇన్ని చెప్తారు ఏంటి అన్నట్టుగా వాళ్ళు కంగారు పడిపోతున్నారు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇచ్చదవా మరలా ఇస్తావా అంటున్నారా అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, తెలుసుకున్నట అది అనమాట. యేసు ఇచ్చిన జవాబు అది. అర్థమేంటి? రాజ్యం అనేది ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అయితే అవి ఇవ్వడానికి సమయములు కాలములు ఉన్నవి, అవి తండ్రి స్వాధీనంలో ఉన్నవి అని ప్రభువారు చెప్పారు. కనుక మరి ఈ లోపల ఇది మీన్వెల్ మనం ఏం చేయాలనే దానికి సమస్య ఏంటంటే ఏమి కదా ఈ రెండు పనులు, ఈ రెండు భావాలు మనము నెరవేర్చుకోవాలి. ఏంటది? ఈ 2 కాన్సెప్ట్స్, టు బి వాచ్ఫుల్ అండ్ టు బి ఫెయిత్ఫుల్. ఆయన మనకు నేర్పిన ప్రార్థనలో కూడా ఈ విషయంతోనే ముగించాడు ప్రార్థన. ఏమంటాడు? రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి అంటాడు. పరలోకమందున మా తండ్రితో ప్రారంభించిన ప్రార్థన మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించమనితో ఆగిపోవచ్చు, కానీ అది డాక్సాలజీగా మనకి అగుపించట్లేదండి. అసలు ఇది కూడా ఇందులోనే ఇన్సిడెంట్ అయిపోయి ఉన్నది, కానీ దీన్ని సెపరేట్ చేసాడు ప్రభువారు. రాజ్యమయు శక్తియు మహిమయు నిరంతరమును నీవి అయి ఉన్నవి. ఆమేన్. ఈ మాట చెప్పాడు. కాబట్టి ప్రభువారు ఈ ఉపమానం చెప్పడం ఇవన్నీ చూశాక నడుం కట్టుకోమంటున్నాడు. నడుం కట్టుకోమంటే ఆ వేళ నిర్గమాకాండం 12-11 వదిలేని తీయద్దు. ఆ వేళ పస్కా రాత్రి పస్కా ఆచరించడానికి తమ నిలువుటంగీలు పైకి ఎగ్గట్టుకోవాలి. ఎగ్గడితే పాదాలు కాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది. అర్థం ఏంటంటే ప్రాణాలను రక్షించుకొనగోరునప్పుడు ఇశ్రాయేలు పస్కా రాత్రి ఎంత ఆదురతగా తమ నడకకి తమ కదలికలకు అడ్డు లేకుండా పొడవాటి అంగీలను వెనక్కి విరగదీసి కట్టుకుని కన్వీనియంట్గా చేసుకున్నారో, ఇన్ సచ్ వే మన నడుములు బిగించుకోవాలి. అంటే మన బాధ్యతలు ఆ విధంగా టేకప్ చేయాలి. అర్జెన్సీ. ఇటువంటి ఆత్యాయిక పరిస్థితిని ప్రభువారు వాళ్ళ ముందు ఉంచుతున్నాడు, ముందుకెళ్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత పేతురు అంటాడు, ప్రభువా ఇవన్నీ అందరికీ చెప్తున్నావా, మాగా చెప్తున్నావా అని చాలా
విచిత్రంగా అడిగిన మాట ఉంది, మనం చూస్తున్నాం. అప్పుడు పేతురు 41, ప్రభువా. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా, ప్రభు ఇట్లనే, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి నమ్మకస్తులతో వానికి పాలు నియమించును. అది అపనమ్మకస్తులతో పాలు నియమించు నరికించడం అంటే అర్థం ఏమంటే, ఆ కాలంలో ఇప్పుడంటే అవన్నీ బ్యాన్ చేశారులేండి. ఈ ఉపమానం చెప్తున్న క్రమం అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ యేసయ్య వాడిన ఈ సంగతి ఏమంటే, లాంగ్ యాబ్సెంటీ లార్డ్షిప్ అనేది ఉండేది అప్పుడు. అందుకని ఆయన ఎలా చెప్పాడు ఏమంటే, ఓనర్ గారు ఏదో పని మీద దూరం వెళ్తాడో ఆలస్యం అవుతుంది. షార్ట్ టైంలో వస్తానంటే ఏ సర్వెంట్ అయినా అలర్ట్గా ఉంటాడు, చురుగ్గా ఉంటాడు, మెళకుగా ఉంటాడు. ఈ కొంచెం ఎక్కువ టైం ఎక్కువ రోజులు పడుతుంది అనుకునేప్పటికీ సేవకులకి ఒకలాంటి నెగ్లిజెంట్ మైండ్ వస్తుంది. ఆ నెగ్లిజెంట్ మైండ్తో అంటే నిర్లక్ష్య స్వభావం వాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఈ నిర్లక్ష్యం ప్రవేశించినప్పుడు మనుషులు తర్వాత స్టేజ్ ఏంటంటే, వీళ్ళు తినుచూ తాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఈ లోపల తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడంలో మునిగిపోయిన ఈ ప్రధాన సేవకులకు, ప్రధానమైన గృహ నిర్వాహకులు తమ కింద ఆధారపడిన తమ కింది ఉద్యోగస్తులకి తమ ఆకలి దప్పులు వీళ్ళకి లెక్కలోకి రావు. వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళు చక్క పెట్టాలని అన్నీ మర్చిపోతారు. ఇక వాళ్ళు తినడము తాగుతూ సరిపోతుంది. ఈ లోపల హఠాత్తుగా యజమాని వస్తాడు. వచ్చినప్పుడు ఆకలి కొనువారు ఆకలి చేయలేకపోయావు నువ్వు, నేను వస్తాననే నా కొరకు ఎదురు చూడడం చేయలేకపోయావు కనుకని వారు వచ్చిన ఆయన ఏం చేశారంటే వాడిని నరికిస్తే, వాళ్ళని చంపే ముందు చిత్రవధ చేసి ఆ పని చేస్తారట. వాక్యం ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఏమన్నాడు? తన యజమాని చిత్తం ఎరిగి నరికించి తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని వద్ద ఎక్కువగా తీయజూతులు. సరే, ఇది వాక్యం ఏ విధంగా ముగించాడు. అయితే తినుచూ తాగుచూ కాలం గడుపుతూ ఉండేవాడి కనిపెట్టని దినములలో ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చినప్పుడు వాని నరికిస్తాట. ముందు నరకడం అంటే టేస్ట్ ఇచ్చి చంపరట. ఏదో పార్ట్ వైజ్ కాలు చెయ్యాలి, అది ఇలాగా అవయవాలలో కొన్నిటిని కట్ చేసి అప్పుడు ఏం చేసి అపనమ్మకస్తులతో వానికి పాలు, ఆ తర్వాత వాళ్ళని మొత్తం చంపడానికి, మొత్తం కాల్చడానికి చేసే శిక్ష అక్కడ ఉంది. ఆ దినాల్లో అమలు అలా జరిగేది కనుక అది యేసయ్య చెప్పాడు. ఈవేళ మరి అప్పగించి ఇది ఇంతే. ఇప్పుడు దీని రిజల్ట్ ఇటువంటి శిక్షలు పడతా కారణం ఏమంటే, అప్పగించిన బాధ్యతను నిర్వహించడంలో నిర్లక్ష్యము చోటు చేసుకున్న వాడి జీవితాలు ఇలాగ సాగిపోతాయి. కాబట్టి ఇప్పుడు దావీదు తన కష్టార్జితంతో దేవుడు తనకిచ్చిన ప్రతి విధమైన టాలెంట్
David gave to the Lord all his talents, his treasures, and he himself. తన దేహాన్ని, ధనాన్ని, సమయాన్ని ఇచ్చేసాడు దేవుడు. తిమోతి కూడా అలాగే తీసుకొచ్చాడు. ఈవేళ ప్రభువు నిన్ను నన్ను అడుగుతా ప్రత్యేకించి ఈ ఉపమానాల రూపంలో చెప్తున్న మాట ఏమంటే, మన విశ్వాస్యత, మన నమ్మకత్వము, మన మెళకువ ఏ రేంజ్లో ఉన్నావో మనం చూసుకోమని ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నమ్మకత్వము, మెళకువ, ఈ రెండు విషయాలు ఎవరి జీవితాల్లో సార్థకంగా నెరవేర్చబడతాయో వాళ్ళు ఆయనకి ప్రియమైన మంద అవుతుంది, చిన్న మంద అవుతుంది. ఆ మందకి వీళ్ళు చేసిన ఎఫర్ట్కి ప్రభు ఇచ్చే రివార్డే దేవుని రాజ్యం. ఆ రాజ్యం పొందగోరు వారు ఎంతమందికి వీటిని ప్రభు అప్పగించబడిన అసైన్మెంట్స్, కార్యక్రమాలు, గృహ నిర్వాహకత్వాలు, డ్యూటీస్ని నెరవేర్చుకుంటూ వస్తారో వాళ్ళకి ఆ రాజ్యం అనే కాన్సెప్ట్. కాబట్టి త్రిత్వంలోని 9వ వారంలో ప్రభు అడుగుతున్న మాట, నేను అప్పగించబడిన పనులను నువ్వు ఎంతవరకు నిర్వహించావు? తండ్రిగా, రాజుగా, ఒక రాజ్యానికి అధిపతిగా తన తర్వాత వచ్చే కుమారుడికి కావలసిన మందిర నిర్మాణము మెటీరియల్ అంతా కూడా ఇచ్చాడు. ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. అంత మాత్రమే కాదు, అనేకమైన జీవితాలకి రోల్ మోడల్ అయి తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు తను. అటువంటిది లక్ష్యము ఎవరికన్నా ఈ దినాల్లో ఉందా? మనము మన కంటెంపరీలో, మన జనరేషన్లో మనము ఏమి చేసి వెళ్ళాలి దేవుని దగ్గరగానే ఆ పరమార్థికమైన దృష్టి ఎవరికైనా ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుని దావీదు ఈ ఉదంతంలో ఆ వాక్యపు వెలుగులో, దావీదు గృహ నిర్వాహకత్వపు వెలుగులో మన గృహ నిర్వాహకత్వం ఎలా ఉన్నది, అలాగే తిమోతి విషయంలో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మగారు విశ్వాసం ఎలా నేర్పిందో అది అతడు పెద్ద అయిన తర్వాత ఆత్మీయ పోరాటంలో అపోస్తుడికి ఎలాగో ఉపయోగపడ్డాడు. ఈ తనకు అప్పగించబడిన ఆ మంచి పదార్థం అంటే మంచి విశ్వాసము. ఈ విశ్వాసము తిమోతిలో ఎలాగ ఎక్స్పెరిమెంట్ చేయబడిందో, మన బిడ్డల్లో రానున్న కాలానికి విశ్వాసవీరులుగా అవ్వాడంటే ఈ వేళ తల్లిదండ్రులైన మనము మన బిడ్డలకి ఈ విశ్వాసపు సంపదను వాళ్ళకి అప్పగించాలి. అప్పగించకపోతే వాళ్ళంతటా వాళ్ళు నిలబడలేరు. ఇక మూడవదిగా, అంటే మొదటి 2 పాఠాలు యాజ్ ప్రిటిసెసర్స్, వాళ్ళకి ముందు వాళ్ళముగా మనము వాళ్ళ కొరకు సమకూర్చవలసిన రాజ్యాన్ని కానీ, సంపద కానీ, రకరకాలైన అవసరమైన ప్రతి వనరుని బిడ్డల కొరకు రానున్న తరానికి సమకూర్చాలి. ఇక 3వ పాఠంలో అవర్ పర్సనల్ ఇవాల్యుయేషన్, మన వ్యక్తిగత విశ్వాసంలో మనం అన్నింటినీ పరీక్ష చేసుకుంటూ ప్రభు మహిమార్థమే ఉండాలి. మనం ఈ విషయంలో మనకి గాబరపడే పని లేదు మనకి. ఎందుకంటే ఆయన మనకు కావలసినంత అష్యూరెన్స్ ఇచ్చేసాడు. ఆయన మనకు శక్తియు, ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు తప్ప పిరికితనం ఆత్మ ఇయ్యలేదని ఆయన చెబుతూ ఏమంటాడు, మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ వలన ఆ మంచి పదార్థం అనబడుతున్న మీ విశ్వాసము కాపాడబడ. మన బిడ్డలకి మనం ఎటువంటి విశ్వాసం నేర్పాలంటే తిమోతి యొక్క రోల్ మోడల్ 5వ వచనంలో మనం చదువుకునే నిష్కపటమైన విశ్వాసము. అసలు విశ్వాసం గురించి, విశ్వాసం అంటే కూడా ఏంటి అనేది మనం ఒకసారి ఈ విషయం మనం వినేసి వాక్యం ముగించుకుందాం. ఒకసారి చూద్దాం. విశ్వాసము యొక్క మూల అర్థాలు ఏమంటే, విశ్వాసము ఇట్ ఈజ్ ఎ సబ్స్టెన్స్, అది ఒక పదార్థము. దీని మూలంలో హుపోస్టాసిస్ అంట. హుపోస్టాసిస్ అంటే ది బేసిస్
ఆఫ్ ఎనీథింగ్. ఒక విషయము, ఒక వస్తువే కానీ, ఒక విషయమే కానీ అది ఉనికి కలిగి ఉండాలంటే దానికి ఒక ఆధారం కావాలి. అటువంటి ఆధారం ఇచ్చేది విశ్వాసం. అంత మాత్రమే కాదు, విశ్వాసం అనగా అది దైవాత్మ ప్రేరణ చేత మానవ హృదయంలో స్థాపించబడిన గొప్ప నియమమై ఉండి, అది దేవుని యందు విశ్వసించడమే కాకుండా ఆయన పలికే ప్రతి మాటకి మనం ఆధారపడి ఉండడమే విశ్వాసం. ఇంగ్లీష్లో చక్కటి మాటలు ఏంటంటే ద డివైన్లీ ఇంప్లాంటెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్డ్ కాన్ఫిడెన్స్ రిలయన్స్ ఇన్ గాడ్ అండ్ వాట్ ఆల్ గాడ్ సేస్. దేవుడు ఏమేమి చెప్తాడో దేవుని చెప్పు మాటల యందును, దేవుని యందును, మన ఆంతర్యమందు మన దేవుని చేత నాటబడిన ఒక నియమాన్ని విశ్వాసం అంటున్నాం. ఇంకో సంగతి ఏంటో, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మూలంలో దీనిని పిస్టిస్ అంటాం. పిస్టిస్, PISTIS, పిస్టిస్ అంటే ఇట్స్ ఎ టైటిల్ డీడ్. అర్థమేంటి? ఇళ్ళు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ కొనుక్కున్నప్పుడు అమ్మువాడు కొనుక్కునే వారి పేరట రాసి, డాక్యుమెంట్ మీద రాసి ఆ కొనబడిన భాగాన్ని అతనికి స్వాధీనపరచడం అనే దాన్ని టైటిల్ డీడ్ అంటాం. మనము కలిగిన విశ్వాసము మనము పరలోకాన్ని సైతము కొనుక్కోగలిగిన బేస్కి మనం తీసుకుపోతాం. అక్కడ మనం పొందబోయే ఆ రాజ్యం యొక్క స్వాస్థ్యము ఎలా ఉంటుందంటే, ఆ రాజ్యము వాడబారినదియు, అక్షయమైనదియు, నిర్మలమైనదియు అని పేతురు భక్తుడు చెప్తూ ఉంటాడు. మీరు ఇంటికి పోయిన తర్వాత చూసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3:3 ఉంటుంది. ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకోండి. కాబట్టి ఈవేళ మన ముందు ఛాలెంజ్ ఏమంటే, మన ఎగ్జిక్యూషన్ ఆఫ్ మనకి అప్పగించబడిన అసైన్మెంట్, మన విశ్వాసం యొక్క నిర్వహణ, మన బిడ్డలలో ఎలాగ స్థాపితం చేయగలుగుతున్నాము, ఎంతవరకు ముందుకెళ్తున్నాము అని ఈ మాటలో ఆలోచన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, వీటన్నిటిని కూడా మనకి దేవుని సమక్షమున మనలో ఉండి మనతో వీటన్నిటిని నిర్వహించడానికి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటిలో మనకు సహాయపడుతున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ బై అవర్ ఓన్ పర్సనల్ ఈగో డ్రైవ్డ్ ప్రోగ్రామ్, మనం అనేసుకుని చేసుకునే పని కాదు ఇది. ఎవ్రీథింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది హోలీ స్పిరిట్ అండ్ హిజ్ గైడెన్స్. అందుకని ఆత్మదేవుని ఆధ్వర్యంలో, ఆయన నింపుదలలో ఈ పనులన్నీ మనకి చక్కబడడానికి మన ప్రభువుకి మన మానవ శరీర ప్రాణాత్మ దేహాలు, మన ఆత్మ, మన ప్రాణము, మన దేహము, ఈ మానవతత్వాన్ని ఆయనకి సమర్పించుకోగలందులకు పరిశుద్ధాత్మ తండ్రి ఆయన పూర్ణాభిషేకం మీ మీదకి అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంతో దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలుపులకును కావలయుండునుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తుని ప్రియమైన వారారా, మరి ముగింపులో ఈ విషయము మీతో
కావాలని చెప్పడం కాకంటే మీ నుంచి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ నేను తీసుకుని ఇంకా హౌ 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 బెస్ట్ ఐ కెన్ సర్వ్ యూ, మీకు ఇంకెంత బాగా నేను పనిచేయడానికి ఒక సూచనగా ఈ వీడియోస్ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలు, మీ ఇష్టాలు, మీకు ఇష్టం లేని విషయాలు ప్రతిదాన్ని కూడా మీ కామెంట్లు నాకు ఇచ్చి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మేము కోరుతూ మిమ్మల్ని దేవునికి అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. Sing them over again to me, wonderful words of life. Let me more of their beauty see, wonderful words of life. Words of life and beauty, teach me faith and duty. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful words of life. Christ, the Blessed One, gives to all wonderful words of life. Sinner, list to the loving call, wonderful words of life. Oh, so freely given, luring us to heaven. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words.